సురేఖ వెనుక ఆ ఇద్దరు కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? ఎవరిద్దరు ఉన్నారు? ఆ ఇద్దరు ఎవరు అంటారు. ఆ ఇద్దరు ఎవరు వాళ్ళు అనేది కాస్త మిలియన్ ప్రశ్నే. సురేఖ గతంలో మాట్లాడింది, చివరికి ఇప్పుడు సుష్మిత మాట్లాడింది, గతంలో మురళి మాట్లాడాడు, ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి ఇది పెద్ద వివాదం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ఆయన వచ్చేలోపు ఏదో చర్యలు తీసుకోవాలి. దీని మీద ఇప్పుడు మల్లురావు గారు మీటింగ్ పెట్టారు. ఇదొక పంచాయతీ, అదొక పంచాయతీ, పంచాయతీల మధ్య ఏం జరగబోతుంది అనేటువంటిది ఇంపార్టెంట్. ఎవరైతే కొండా సురేఖ గారి మీద చర్యలు తీసుకుంటారని చెప్పి విపరీతమైన ప్రచారం జరిగింది. చర్యలు తీసుకోలేకపోయారు అనుకోండి, రేపు నుంచి 10 మంది మాట్లాడతారు. చర్యలు తీసుకున్నారనుకోండి, బీసీని మహిళని బయటికి పంపించేశారని మళ్ళీ మాట్లాడతారు. అటైనా ముందు నుయ్యి వెనకమాల గొయ్యి ఉంటే పెనం మీద ఉండాలి, లేకపోతే పొయ్యిలో ఉండాలి. ఏదైనా ఈ కాంగ్రెస్ పార్టీలో కానీ లేదా రాజకీయాల్లో కానీ అటన్న గాలాలి ఇటన్న గాలి, ఎటో ఒకటి కాల్టం అనేటువంటిది కామన్గా ఉండిద్ది. రేవంత్ రెడ్డి గారి కాల్టం అలవాటే, అవతల కాల్చడం అలవాటే. రెండిట్లోనూ ఆయన ఎక్స్పర్ట్ PhD చేశారు కాబట్టి పెద్దగా ఆయనకి ఇబ్బంది ఏమి ఉండదు. పెద్దగా ఆయన పెద్ద ఫీల్ కూడా కాడేమో అనుకుంటున్నాను నేనైతే. సుధాకర్ బైట్స్ ఉన్నాయా? వేయండి. అయితే ఆమె రాజీనామా చేసినప్పుడు ఆమె నీకేమైనా మా పార్టీలో వస్తా అని చెప్పినప్పుడు అప్పుడు మాట్లాడతా. ఆమె మీరు ఎప్పుడప్పుడు చెప్తా, నేను ఎప్పుడేం చెప్తా. ఇప్పుడు ఏం చేయాలి అనేది నేను ఒక్కరిని కాదు కదా, మా పార్టీలో అందరూ ఆలోచిస్తాం. ఇప్పుడు ఆ మేడం తోటి నువ్వు మాట్లాడి నాకు చెప్తే అప్పుడు మాట్లాడతా. నేనట ముసలోనట కట్టె పట్టుకొని నడతానట, ఏమో చెప్తానట. నేనేమో హుషారుగా మీరందరిచ్చే ధైర్యంతో హుషారుగా పోతా అంటే కొన్ని కాకి పిల్లో మేక పిల్లో ఇది అంటారు చూసినావా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూర్చుంటారు. సరే ఓకే, వాళ్ళ విజ్ఞత ప్రతిపెడతాను. ఎందుకంటే నా సురేఖ గారు మంత్రిగా 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా సొంత జిల్లాలో నాయకులతో కూడా సఖ్యత లేదు. మీరు ఏది మాట్లాడితే మంత్రి గారిని మామూలు వ్యక్తి కంటే తక్కువగా పెద్ద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా దాంట్లో కనపడుతుంది. అందరు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ని మళ్ళీ ఒకసారి డిసిప్లినరీ కమిటీ మీటింగ్ పెట్టి దాని మీద నిర్ణయం తీసుకోవాలనుకున్నాం. ఇందులో మరి మీనాక్షి నటరాజన్ సుధాకర్ ఏంది కాంగ్రెస్లో ఉండే కామన్ పంచాయతీలు ఇదేం పెద్ద ఇదేదో పెద్ద అతిపెద్ద ప్రమాదమో లేకపోతే అతిపెద్ద డైలాగో లేకపోతే అతిపెద్ద వివాదం అనుకోవడానికి ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. గతంలో మర్రిచెన్నారెడ్డి, నెదురుమల్లి భాస్కర్ రెడ్డి, అట్లాగే అందరూ ఎప్పుడూ కామన్గా ఉండేటువంటిదే. కాకపోతే సుస్మిత ఏజ్ చిన్నమ్మాయి కాబట్టి, అమ్మాయి అందుట్లో అలా అంద కాబట్టి, అందుట్లో కొండా సురేఖ మీద కొంత ఫైర్ అవుతూ ఉంది కాబట్టి ఆ ఫైర్ అటు తిరిగి ఎక్కడో దగ్గర ఎవరో ఒకరిని ఫైర్ చేయాలి కాబట్టి ఆ ఫైర్ ఇటు ఫైర్ అయ్యి ఈ ఫైర్లో సుస్మిత మీద సురేఖ మీద ఫైర్ అవుతుందని చెప్పి అనుకోవాలా? ఈ ఫైర్లో మరి అటు ఫైర్ అయిద్దా లేదా ఇటు ఫైర్ అయిద్దా? ఎవరెవరు ఫైర్ చేస్తారు? మీరు అన్నదాన్ని కొనసాగిస్తారు సార్. కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఎట్లుంటుందంటే, మల్లురావు మీడియాతో మాట్లాడుతూ సుదీర్ఘంగా 2.5 గంటలు భేటీ అయ్యి వాళ్ళు గుర్తించింది ఏంటంటే, కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిందని మేము గుర్తించాం. సురేఖ ఇచ్చిన వివరణ పైన మేము మళ్ళోసారి కూర్చొని చర్చిస్తామన్నారు. మీడియా ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ వర్గాలన్నీ సుదీర్ఘంగా అంటే ఉత్కంఠగా ఎదురు చూశాయి. క్రమశిక్షణ కమిటీ కూర్చొని మాట్లాడుతుంది, తర్వాత ఏ నిర్ణయం చెప్తుందని. వాళ్ళు లాస్ట్ గుర్తించింది ఏంటంటే, సుష్మితా పటేల్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడింది మాత్రమే వాళ్ళు గుర్తించారు. వారు మరొకసారి భేటీ తర్వాత సురేఖ ఇచ్చిన వివరణ ఇంతమంది కాంగ్రెస్ పెద్దలు మేధావులు అందరూ కలిసి ఆ వార్ రూమ్ లో కూర్చొని ఆ టీవీలో ఏం మాట్లాడిందో చూసుకొని దాని పాయింట్లు పెట్టుకొని పెన్ను పెట్టుకొని రాసుకొని మొత్తానికి దాని మీద అసలు విన్నాము. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ దాని మీద కూర్చొని మళ్ళీ మాట్లాడుకొని చర్చించి మళ్ళీ నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు పుణ్యకాలం కాస్త అయిపోయింది. ఇప్పుడు సుస్మిత మాట్లాడింది. ఈ వారం రోజుల్లో ఎవరో ఒకరో ఇద్దరు ఇంకోటి ఏదో మాట్లాడతారు, ఇంకో సబ్జెక్ట్ వచ్చి ఇది డైవర్షన్ అయిపోయింది, ఇంకో వెళ్ళిపోయింది అట్టుంది. అంతే కదా? అంతే సార్. అంటే ఇది మల్లురావుకి సంబంధించిన అంశం సార్. అది మన కొండ సుస్మిత మాట్లాడుతూ కూడా గతంలో OSD అంశంలో మాట్లాడినప్పుడు కూడా పదే 2-3 పేర్లు ప్రస్తావిస్తుంది ఆమె, ఎందుకో కానీ. ఒకటి మహేష్ అంకుల్ వెనకాల ఉన్నారంటుంది. అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోటో హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉంది, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటో ఉంది. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ అంకుల్ ఫోటో ఎందుకు పెట్టేదంటుంది. అదేవిధంగా ఎమ్మెల్యేల అభిప్రాయాలు, ముఖ్యమంత్రి ఎవరు కావాలని ఎమ్మెల్యేల అభిప్రాయం అధిష్టానాలు తీసుకున్నప్పుడు మేము అప్పుడే ఉత్తమ అంకుల్ పేరు చెప్తే అయిపోయేది, అనవసరంగా రేవంత్ రెడ్డి పేరు చెప్పామంటుంది. ఎందుకు పదే కొండా సుష్మిత పటేల్ పేరు తీసుకుంటుంది? ఎట్ ది సేమ్ టైం నిన్న CLPలో మాట్లాడిన ఎమ్మెల్యే ఒకరు, వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మా పార్టీలోనే 2 కీలకమైన నేతలు కొండా సుష్మిత పటేల్ తో ఈ మాటలు మాట్లాడిస్తున్నారంటూ ఆయన మాట్లాడారు. కాబట్టి ఎమ్మెల్యే మాట్లాడిన మాటలకి సుష్మిత పటేల్
ప్రస్తావిస్తున్న పేర్లకు ఎక్కడ సింక్ అవుతుంది అనేది ఒక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది సార్. ఇది అవునా కాదా తెలియదు. మాట్లాడిస్తే ఒకవేళ సుష్మితా పటేల్తో ఎందుకు మాట్లాడిస్తారు? ఓకే. ఆమెకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వమే లేదు, ఏ పదవి లేదు, కాబట్టి ఆమె కీలకమైన సభ్యురాలే కాదు. ఒకవేళ మాట్లాడిస్తే ఆమెతో ఎందుకు మాట్లాడారు? ఎట్ ది సేమ్ టైం ఆమె ప్రస్తావిస్తున్న పేర్లు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఎక్కడ సింక్ అవుతాయి. సరే ఏం లేదు కానీ ఏదో తమలపాకు దెబ్బలు అంటావా లేకపోతే నిజంగా ఏమంటాము ఏం కర్ర యాపకర్రతో బాధటం అంటావా ఏమంటావు? తమలపాకు దెబ్బ చంద్రకోలు దెబ్బ ఏమైంది అంటావు చివరికి? ఏది జరిగినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ ఉంటే ఏదో ఒక నిర్ణయం జరుగుతుంది కాంగ్రెస్ లో. రేవంత్ రెడ్డి గట్టిగా పట్టుబట్టి నేను కావాలా వారు కావాలా తేల్చుకోండి అంటే, అసమ్మతి వర్గం కావాలా నేను కావాలా తేల్చుకోండి అంటే అధిష్టానానికి ఒక అల్టిమేటం ఇస్తే తప్ప కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన ఉండదు, చర్యలు ఉండవు. ఆ చర్య ఉండవు అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. ఒకవేళ ప్రక్షాళన ఉన్నా చర్యలున్నా ఒకే అంటే కొండా సురేఖను బర్తరఫ్ చేయకుండా పూర్తిగా పునర్వ్యవస్థీకరణ, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసి అందులో ఆమెను తప్పించి మరొకటి ఏదో ఒక పదవి ఇస్తారని చర్చ జరుగుతుంది. అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా పట్టుబడితే అవుతుంది, లేకుంటే కాదని చర్చ అవుతుంది సార్. ఓకే, మొత్తానికి తమలపాకు దెబ్బ తలుపు చెక్క దెబ్బ ఇది ఫైనల్గా అయితే తమలపాకు దెబ్బే అయింది. ఎందుకనంటే నిజంగా సుస్మిత వెనక గనక వీళ్ళందరూ ఆమె చెబుతున్నట్టుగా వాళ్ళందరూ గనక ఉంటే ఇది రకరకాలైనటువంటి వివాదాలకు వెళ్ళి అడిదిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో అది కామనే, ఇదేం పెద్ద కొత్త ఏం కాదు. దీన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా అందరికంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర చాలా బలంగా ఉన్నాయి. ఆయన అంటాడు, అనిపించుకోగలుగుతాడు. రెండిట్లో ఆయనకి స్ట్రాంగ్నెస్ ఉంది. కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది ఆయనకి అలవాటు అయిపోయింది అంటారా? మామూలు స్ట్రాంగ్నెస్ ఉండాలి కదా, అంటే అన్నారని దాన్ని పెట్టుకొని గింజుకోకుండా దాన్ని కౌంటర్ ఇవ్వగలుగుతాడు. సరే సుధాకర్, నెక్స్ట్ అండి